అందరికీ హోలీ శుభాకాంక్షలు. మీ అందరి జీవితాలు ఈ హోలీ రంగుల్లాగే అందమైన రంగులతో నిండాలని కోరుకుంటూ మీ ఎంఎస్ క్రానికల్స్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు. నేను మీ లాస్య. మరింకెందుకు ఆలస్యం, కబుర్లు మొదలు పెట్టేద్దామా? హోలీ అంటే చాలు పిల్లలందరికీ ఆనందం వచ్చేస్తుంది. హోలీ కోసం ప్రిపరేషన్స్ ముందు రోజు నుంచే మొదలైపోతాయి. ఏం ప్రిపరేషన్స్ అనుకుంటున్నారా? అదేనండి, ఏ డ్రెస్ వేసుకోవాలా అని. కొంతమంది హోలీ రోజు కొత్త వైట్ డ్రెస్ వేసుకొని రంగులు వేసుకుంటారు. కానీ మేము మా బట్టల్లో లైఫ్లో మళ్ళీ ఈ డ్రెస్ వేసుకోను అనుకునేలాంటి బట్టల్ని ఏరి కోరి మరీ సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఒకసారి ఆ రంగులు పడ్డాక మళ్ళీ మామూలు అవుతాయా? ఇంకా హోలీ రోజు అమ్మ ఒళ్ళంతా నూనె రాసుకోమనేది. అంటే ఆర్టిఫిషియల్ కలర్స్ మంచివి కాదు కాబట్టి. మా ఇంట్లో అయితే హోమ్ మేడ్ కలర్స్ వాడేవాళ్ళం. ఏంటబ్బా హోమ్ మేడ్ కలర్స్ అనుకుంటున్నారా? పసుపు వాటర్లో కలిపితే ఎల్లో కలర్, కుంకుమ కలిపితే రెడ్ కలర్, వేపాకును మిక్సీ చేస్తే ఆ పేస్ట్ గ్రీన్ కలర్, ముగ్గు పిండి వైట్ కలర్, ఇలా ఈ రంగులతోనే జరుపుకునే వాళ్ళం. కానీ చిన్నప్పుడు కాలనీలో ఆడేటప్పుడు మాత్రం నార్మల్ కలర్స్ వాడేవాళ్ళం. అప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళాలంటే భయం వేసేది. ఎందుకంటారా? హోలీలో రంగులు పూసుకుంటే బానే ఉంటది, కానీ గుడ్లు టొమాటోలు కొట్టుకునేవారే. సరే అని ధైర్యం చేసి పెద్దవాళ్ళందరూ హోలీ ఆడిన తర్వాత పిల్లలం బయటికి వెళితే అప్పటికీ ఒకరో ఇద్దరో గుడ్లు పట్టుకొని అటు ఇటు తిరిగేవాళ్ళు. పిల్లలందరం పిచికారీలు పట్టుకొని పిచ్చగా ఆడేవాళ్ళం. కాసేపటికి అందరి దగ్గర కలర్స్ అయిపోతే ట్యాంక్ లోంచి వాటర్ తీసుకొని వాటర్ కొట్టి హోలీ ఆడేసేవాళ్ళం. పెద్ద పిల్లలందరూ చిన్నపిల్లల్ని టార్గెట్ చేసేసేవాళ్ళు. పాపం అనిపించేది తెలుసా? మొత్తం అయిపోయాక తల నుంచి కాలు వరకు అంతా కలర్సే అయిపోయేవి. నేను మా చెల్లి ఇద్దరం దయ్యాలా తయారయ్యేవాళ్ళం. ఆ రంగు నీటితో ఇంటికి వెళ్తే అమ్మ షాక్ అయ్యేది. ఏంటే దయ్యాలా తయారయ్యారు, నా కూతుర్లేరి అని అడిగేది. మేము ఇల్లంతా ఆ నీటితోనే అటు ఇటు తిరుగుతుంటే, మిమ్మల్ని అసలు స్నానం చేయకుండా ఇంట్లోకి ఎవరు రానిచ్చారు, వెళ్ళండి, వెళ్ళి ముందు స్నానం చేయండి అని అమ్మ తిట్టేది. ఆ కలర్స్ పోవడానికి స్నానం చేసేటప్పుడు మేం పడే కష్టాలుంటాయి చూడండి బాబోయ్. 1 గంటన్నర సేపు స్నానం చేసి వచ్చాక కొంచెం దయ్యాల నుంచి కోతుల స్టేటస్ కి ప్రమోట్ అవుతాం. అదే స్టేటస్ ఒక 2 రోజులు కంటిన్యూ అయ్యాక మళ్ళీ మనుషుల్లా కనిపిస్తాం. కానీ హోలీ అనేది మాత్రం ఒక ఎమోషన్ అబ్బా. మీ హోలీ ఎక్స్పీరియన్సెస్ ని కమెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి. మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. ఎంఎస్ క్రానికల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.